ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా డాన్స్ ఐకాన్ 2 సీజన్ 2 రాబోతుంది. మీరు రెడ్ రోజెస్ గా రెడ్ కలర్ తో కాంబినేషన్ వచ్చారు సిస్టర్. తెలియక ఇట్ ఇస్ అ కోఇన్సిడెన్స్. మైండ్ కనెక్షన్ అండి అది. సో సోల్ కనెక్షన్ ఐ థింక్ సో. yes మీరు యాక్చువల్లీ ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఇందాక సీజన్ చూసినప్పుడు ఎవరి అమ్మాయి బాగా వచ్చింది కదా అని అనుకున్నాం. డాన్స్ కూడా సూపర్ గా వేశారు మీరు. సో మీకు డాన్స్ ఐకాన్ లో రావడం, వాళ్ళ డాన్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను డాన్సర్ కానీ చాలా గర్వంగా చెప్పుకుంటా. నేను ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా స్టార్ట్ చేశానని. సో చాలా పర్ఫార్మెన్సెస్ చూసాను అండ్ ఐ కీప్ వాచింగ్ బికాజ్ ఆ ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ టైంలో ఆ కంటెస్టెంట్స్ని చూసినప్పుడు when they performed, ఇలా కూడా చేయొచ్చా, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇది, ఇలా కాన్సెప్ట్, ఆ థాట్ ప్రాసెస్, చిన్న చిన్న మూమెంట్స్కి చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఎవ్రీ సింగిల్ పర్సన్స్ పర్ఫార్మెన్స్ ఒక్కరిది కూడా కొంచెం తగ్గింది అని అనిపించలేదు మాకు. ఇట్ వాస్ బ్రిలియంట్. యాజ్ అ డాన్సర్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఈ షోలో ఉండడం అయితే ఐ ఎమ్ మోర్ దెన్ థ్రిల్డ్. సో ఆడియన్స్కి అయితే చాలా సస్పెన్స్ అనమాట ఇది యాక్చువల్లీ. బట్ మీకు ఎర్త్లో వచ్చిన ఎలిమెంట్ ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో అది చూడంగానే మీ రియాక్షన్ ఏమనిపించింది అండ్ తన పర్ఫార్మెన్స్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ డెఫినెట్గా వెన్ ఆ టర్న్ అయినప్పుడు, రివీల్ అయినప్పుడు ఎర్త్ కంటెస్టెంట్ ఎవరు అని ఒక సెకండ్కి ఇలా మెల్ట్ అయిపోయాను నేను. ఎంత ముద్దుగా ఉంది చూడ్డానికి, అంటే ఫుల్ ఆ ప్రేమ వచ్చేసింది లైక్ లోపల నుంచి. ఐ వాజ్ సో హ్యాపీ చూడంగానే. బట్ వన్స్ షీ పర్ఫార్మ్డ్, ఆ వేరే లెవెల్ థాట్ వచ్చింది, ఆమెకి రెస్పెక్ట్ వచ్చింది. ఆ చిన్న 7 years పాప ఆమె అంత బాగా అంటే డాన్స్ చేస్తుంది. అండ్ షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ తెలుగు తెలీదు. సో ఆ తెలుగు పాటకి అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం విత్ ఎవ్రీ లిరిక్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఇట్స్ సంథింగ్ యునో బియాండ్ వాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ. సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కంటెస్టెంట్. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశారు. బట్ కొంత డాన్స్ అంటే బాగా ప్యాషన్, ఇష్టం ఉంది. బట్ ఇంత టగ్ ఆఫర్ ఉన్న ఈ పర్టికులర్ షోలో ఇందాక మనం అడిగిన క్వశ్చన్, యష్ మాస్టర్ ఆల్రెడీ విన్ అవ్వడం అలవాటు ఆయనకి. సో ఎలా గెలిస్తే, ఎలా చేస్తే గెలుస్తామనే టిప్స్ ఈజీగా ఇస్తుంటారు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? సో ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇలాంటివి చేసినప్పుడు లైక్ యూ సెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా చేయాలో అది ఉంది. కానీ కొత్తగా థాట్స్ సడన్గా రావు. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నా కాబట్టి నాకు వేరే థాట్స్ ఉంటాయి. ఇలా ఆల్రెడీ చేశారు కదా, సో వేరే ఏం చేయొచ్చు అని నేను అలా ఆలోచించి అది ఇంప్లిమెంట్ చేసుకుంటా. సో నాకు కూడా ఒక పాయింట్లో అడ్వాంటేజ్ ఉంది అని అనుకుంటున్నా. సో వీల్ సీ హౌ దట్ వర్క్స్. సో ప్రేరణ గారు ఎంత అంటే అబ్బా యాక్చువల్లీ ఇలాంటి బ్యూటిఫుల్ గర్ల్ లాగా ఉండాలి అని అనుకునే వాళ్ళకన్నా మాకు ఇలాంటి సిస్టర్ ఉండాలి అని అనుకుంటారేమో మిమ్మల్ని చూస్తే. సో మీ సిస్టర్ని మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు. బట్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ అనమాట. మన సిస్టర్ ఒక్కసారి మంచి షోకి వెళ్ళింది, బాగా హైలైట్ అవుతుంది అని అనుకునే లోపే నెక్స్ట్ సీజన్లో ఉంటారా, నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఉంటారా లేదా అనేది ఒక టగ్ ఆఫర్ లాగా అయిపోయింది, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అబ్బా మా లైఫ్ మొత్తం నామినేషనే అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. బట్ భయంగా ఉంది అక్కడ నామినేషన్స్. ఈ ప్రెస్ మీట్, ఈ స్క్రీనింగ్లో చూసినప్పుడు ఆ నామినేషన్స్ అనేది చూశాను. అది ఫస్ట్ టైం చూసాను స్క్రీన్ మీద. సో నేను కూడా అప్పుడు ఆ నామినేషన్ టైంలో నేను లేను. సో స్క్రీన్లో చూసినప్పుడు కొంచెం భయంగానే ఉంది, అరే ఏం జరుగుతుందనేసి. ఎందుకంటే ఆడియన్స్ చేతిలో ఉంది. వెరీ స్కేర్డ్ బట్ నమ్మకం ఉంది సో ఆడియన్స్ మీద. అక్కడి అండ్ నామినేషన్స్ ఈ పాప డాన్స్ మీద నమ్మకం ఉంది. షీ ఇస్ వెరీ టాలెంటెడ్. అండ్ సో బిగ్ బాస్ లో అక్కడి నామినేషన్స్ చూసాను ఎలా మాట్లాడుతుందని. అప్పుడు ఒక థాట్ వచ్చింది, అంటే నేను అది చేయగలను నామినేషన్స్ అని. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది నాలో కూడా ఫైర్ ఉంది అని. ఫైర్ ఉంది. సో బ్రాండ్ బయటికి తీస్తారనమాట. ఫైనల్గా ఏంటి అని అంటే లేదు, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. సో ఫైనల్గా సో 2 రెడ్ రోజెస్ అనమాట. మనకి February 7 ఇందాక మీరు చెప్పారు 14th మీకు నచ్చిన వాళ్ళతో రోజంతా స్పెండ్ చేయండి. బట్ 7 PM డాన్స్ ఐకాన్ సీజన్ 2 అయితే మన రెడ్ రోజెస్ని చూసేద్దాం. అండ్ ఈసారి చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది.